వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నా యొక్క ఇంట్రడక్షన్, నేను బిఎంఎస్ ఎందుకు చూస్ చేసుకున్నాను, నేను ఎలా అప్లై చేశాను, అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఈ ఫేస్ ఫిల్టర్ ఎందుకు యూజ్ చేస్తాను, అది ఈ అక్కలా ఎందుకు యూజ్ చేస్తాను ఖచ్చితంగా చెప్తాను. లాస్ట్ వరకు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. టు ఇంట్రొడక్షన్, నా పేరు పూర్ణ అండి. నేను బిఏఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను డాక్టర్ ఎన్ఆర్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజ్లో. నేను అండర్లా లాంగ్ టర్మ్ చేశాను. 2023లో నా లాంగ్ టర్మ్ అనేది కంప్లీట్ అయింది. లాంగ్ టర్మ్ కంప్లీట్ అవ్వగానే నీట్ రిజల్ట్ వచ్చాక నాకు ఒక 10-20 మార్క్స్లో ఎంబీబీఎస్ సీట్ అయితే మిస్ అయింది. ఇంక ఎంబీబీఎస్ సీట్ మిస్ అవ్వగానే ఒకటే ఏడుపండి. యూజువల్లీ ఇన్ని రోజులు ఎంబీబీఎస్ సీట్ కోసమే ఉన్నాం కదా, ఖచ్చితంగా ఏడుస్తాము. నేననే కాదు, అందరికీ ఏడుపు వచ్చే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, అసలు ఇప్పటికీ ఒక ఎల్టీ తీసుకొని ఒక ఇయర్ వేస్ట్ అయింది కదా అని చెప్పి అనుకున్నాను. అందులో మనకున్న అలవాటు ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోగానే పుస్తకాలు అయితే పక్కన పెట్టేస్తాము, అసలు మళ్ళీ వాటి జోలికి కూడా వెళ్ళము. నేనైతే ఖచ్చితంగా అలాగే చేస్తాను. అమ్మయ్య ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చెప్పి ఉన్న పుస్తకాలను అయితే పక్కన పెట్టేస్తాను. మీకు ఆ హ్యాబిట్ ఉందో లేదో కింద కామెంట్ చేయండి. సో ఇంకా నీట్లో ఇంకా నాకు 10-20 మార్క్స్లో మిస్ అయింది కదా, ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఏంటి అని చెప్పి మా పేరెంట్స్ అయితే నన్ను సపోర్ట్ చేశారు. నెక్స్ట్ ఏంటి ఆలోచించుకోమన్నారు. నేను అన్నిట్లో బాగా సర్చ్ చేసి నేను అన్నాను బిహెచ్ఎంఎస్ జాయిన్ అయిపోతాను. నాకు అసలు అప్పటికి బిఎంఎస్ అంటే ఏంటో తెలియదండి. నిజంగా బిహెచ్ఎంఎస్ జాయిన్ అయిపోతాను, అది చదువుతూ నేను మళ్ళీ నీట్ రాస్తాను, ఎంబీబీఎస్లో జాయిన్ అవుతాను అన్నాను. మా డాడీ అన్నారు, వేస్తే నువ్వు అటెళ్ళు లేదా ఇటుండు, అంతేగాని రెండు పడవల మధ్యలో ఉండొద్దు, నువ్వు ఏదైనా ఒక దాంట్లోనే ఉండు, అయితే అటుండు లేదా ఇటుండు అన్నారు. ఒక దాంట్లోనే ఉండు, ఒక దాంట్లోనే ఉండి నువ్వేంటో ప్రూవ్ చేసుకో అని చెప్పారు. ఇంకా మా డాడీ అంతలోపు మా మావయ్య వచ్చారు. మా మావయ్య వచ్చి బిహెచ్ఎంఎస్ కాదు బిఎంఎస్ జాయిన్ అవ్వు, బిఏఎంఎస్లో సర్జరీ కూడా ఉంది, సో దీంట్లో సర్జరీ ఆప్షన్ ఉంది కాబట్టి నువ్వు సర్జరీ వైపు కూడా వెళ్ళొచ్చు, అండ్ గ్రీన్ పెన్ హోల్డర్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది ఎంబీబీఎస్తో కంపేర్ చేస్తే అన్నట్టు చెప్పారు. మావయ్య అలా చెప్పగానే నేను గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు తెలిసింది ఏంటంటే మన రాష్ట్రంలో మొత్తం 3 ఆయుర్వేదిక్ కాలేజీలు ఉన్నాయి. ఒక గవర్నమెంట్, ఒక ప్రైవేట్ ఎయిడెడ్, ఒక ప్రైవేట్ కాలేజు. ఉన్న ఏకైక గవర్నమెంట్ కాలేజ్లోనే నాకు సీట్ వచ్చింది, అక్కడే జాయిన్ అయ్యాను. అదే మన గవర్నమెంట్ ఎన్ఆర్ఎస్ ఆయుర్వేదిక్ కాలేజు, నేను అక్కడే జాయిన్ అయ్యాను. సీట్ రాగానే కాలేజ్కి వచ్చి నా సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేసాము. చేశాక ఒక 10 days ఇంట్లోనే ఉన్నాను. 10 days తర్వాత కాలేజ్కి వచ్చాము. ఇండక్షన్ క్లాసెస్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇండక్షన్ క్లాసెస్లో ఆయుర్వేదంలో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు అందరూ వచ్చి ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని గురించి అందరూ బాగా చెప్పారు. సో అది విన్నాక ఆయుర్వేదం మీద కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకైతే. అండ్ మళ్ళీ వాళ్ళు వచ్చి అందరూ ఆయుర్వేదాన్ని ఎలా చూస్తారు, కానీ ఒరిజినల్గా ఆయుర్వేదం అంటే ఏంటి, అందులో ఉన్న నిజాలు ఏంటి, అసలు ఆయుర్వేదం అంటే ఏంటి, ఇవన్నీ బాగా చెప్పారు. ఇవన్నీ వినగానే ఆయుర్వేదం మీద నమ్మకం వచ్చింది. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తుంటే నిజంగానే ఆయుర్వేదం మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సబ్జెక్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయుర్వేదము. నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకుంది ఏంటంటే వేదాలు చదివే ఎవరినైనా కానీ ద్విజులు అంటారంట. అంటే ద్విజులు అంటే 2 జన్మలు ఉన్న వాళ్ళని అర్థము. అసలు మానవ జన్మ రావడమే ఒక గొప్ప వరంగా భావిస్తారు. అటువంటి జన్మలో ఇంకొక జన్మ ఉందండి, మనం ఇంకెంత గొప్ప ఆలోచించండి. అధర్వణ వేదం యొక్క ఉపవేదమైన ఆయుర్వేదాన్ని మనం చదువుతున్నాము అంటే మనం ఎంత గొప్ప వేదాన్ని చదువుతున్నామో గుర్తించండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తాను. చెప్పా కదా నాకు సీట్ రాలేదని, సో ఇంకా స్టార్ట్ చేశాను బిఏఎంఎస్ గురించి సెర్చ్ చేయడం. సెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే మన ఈ బిఏఎంఎస్ మీద, ఈ కాలేజ్ మీద ఎటువంటి వీడియోస్ అయితే లేవు. సో నా నెక్స్ట్ వచ్చే నా జూనియర్స్కి ఎంతో కొంత అవగాహన తీసుకురావాలి అన్న దాంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది ఎప్పుడో అనుకున్నాము, నేను సెర్చ్ చేసినప్పుడే అమ్మతో చెప్పాను, అమ్మ ఇట్లాగా ఎటువంటి ఛానల్ లేదు,
నేను పెట్టాలనుకుంటున్నానని సరే అన్నారు వాళ్ళు కూడా. ఇంకా కాలేజ్కి వచ్చాక ఆ ఆలోచనే లేదండి, యూట్యూబ్ ఆలోచన. కాలేజ్లో సరిపోయింది, మా ఫ్రెషర్స్ అని, తర్వాత ఎగ్జామ్స్ అని, సెమ్ అని అయిపోయింది. సో ఇంకా జూనియర్స్ వస్తున్నారు కదా, ఎలాగైనా స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ 18 సెప్టెంబర్న. బిఎంఎస్ చదువుతున్నామని ఎవరు తక్కువగా ఫీల్ అవ్వద్దు. ఎంబీబీఎస్ రాక బిఎంఎస్కి వచ్చాము అని చెప్పి అనుకోవద్దు. రియల్లీ మీరు గాడ్ చూసన్ చైల్డ్, అందుకే మీరు బిఎంఎస్లోకి వచ్చారు. ఎందుకు ఈ ఫేస్ ఫిల్టర్, మీరు కూడా అమెరికన్ డాలర్స్ అకౌంట్ ఫాలో అవుతారా అంటారా? అదేం లేదండి, నేను కూడా చాలా షై టైప్ పర్సన్. కానీ ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి, మన కాలేజ్ గురించి జూనియర్స్కి చెప్పడానికి ముందుకు వచ్చాను. అందుకని ఈ ఫేస్ ఫిల్టర్ అండి, ఏమనుకోకండి, క్షమించండి. మన కాలేజ్ గురించి చెప్పడానికి, అలాగే వచ్చే జూనియర్స్కి అవగాహన తీసుకురావడానికి, అలాగే జనాల్లో ఆయుర్వేదం లేని అవేర్నెస్ని తీసుకురావడానికి నేను ఈ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. సారీ అండి, నా ఫేస్ చూపించట్లేదని ఏమనుకోవద్దు. ఇలాంటి ఎన్నో ఆయుర్వేదిక్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.